నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్ చేసిన పోలీసులు, ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణకు ఆదేశం. భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. యోగాంధ్ర స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిల్లా కృషి భేష్, దిశ కమిటీ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్. మాజీ ముఖ్యమంత్రి జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. జగన్ రెంటపాల పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలో ఉందని నిన్న పోలీసులు వెల్లడించారు. సంబంధించి పలువురిపైన కేసులు కూడా నమోదై అందులో బాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సింగయ్యను బలి తీసుకున్న జగన్ రెడ్డి ఫార్చునర్ కారు ఏపీ 40 DH 2349 ను సీజ్ చేసి తీసుకెళ్తున్న నల్లపాడు పోలీసులు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను అనుగుణంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. మంగళవారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని నైపుణ్యం పోర్టల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే యువతను కూడా నైపుణ్యం పోర్టల్లో నమోదు చేయడం ద్వారా ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందేలా చూడాలన్నారు. యువత తమ వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్ గా వారి రెజ్యూమ్ రూపొందేలా పోర్టల్ డిజైన్ చేయాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నామని, వీటి ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఐటీ కోర్సులు చేసిన విద్యార్థుల నైపుణ్యాలను కూడా అంచనా వేయాలను తద్వారా ఆయా సంస్థల అవసరాలు గుర్తించి నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని తక్షణం అందించే ఆస్కారం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. నైపుణ్యాలను గుర్తించి ముందుగానే వారిని సిద్ధం చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు సులభంగా లభించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నైపుణ్య గణనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం చేసే విధంగా పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చిన్న భవనాలకు అనుమతులు మరియు సెట్ బ్యాక్ విషయంలో వెలుసులుబాటు కల్పించినట్లు తెలిపారు. గతంలో 5 అంతస్తులు ఆపై అంతస్తుల భవనాలకు నిబంధనలను చాలా సరళతరం చేయడం జరిగిందని, అయితే ఇప్పుడు 5 అంతస్తులలోపు భవనాలకు కూడా నిబంధనలు సరళతరం చేయడం జరిగిందన్నారు. భవన నిర్మాణానికి 10% ఏరియాని తనఖా పెట్టి నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేసుకోవచ్చని, ప్రభుత్వ భూముల విషయంలో అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోతుందన్నారు. అన్ని సెట్ బ్యాక్స్ నియామకాలకు అనుగుణంగా ఉంటే గ్రౌండ్ నుండి 3 మీటర్ల పైబడిన భవనాలకు 1.5 మీటర్ల బాల్కనీకి అనుమతిచ్చామన్నారు. అన్ని గృహ వాణిజ్య సముదాయాల్లో సీసీటీవీలను తప్పనిసరి చేశామన్నారు. పరిశ్రమలకు సంబంధించి నాన్ రెడ్ కేటగిరీలో 9 మీటర్లు మరియు రెడ్ కేటగిరీలో 12 మీటర్ల రహదారులు ఉండాలన్నారు. అపార్ట్మెంట్స్ 2 బ్లాక్ల మధ్య దూరం సెట్ బ్యాక్ ప్రకారం ఉండాలన్నారు. సెక్యూరిటీ పోస్ట్ నిర్మాణానికి అధికారికంగా అనుమతి ఇచ్చామన్నారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ భవనానికి వెనక వైపు ఉండాలన్నారు. రహదారుల విస్తరణలో స్థలం కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇస్తున్నామని, ఈ బాండ్తో అదే భవనంపై మరో అంతస్తు నిర్మించుకునేందుకు అనుమతి అవసరం లేదన్నారు.
చేశారన్నారు. బిల్డర్లు డెవలపర్ల లైసెన్సు 3 సంవత్సరాలు ఉండే విధంగా అనుమతించడం జరిగిందన్నారు. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే GG+1 భవనాలకు కేవలం ₹1 ఫీజు మాత్రమే చెల్లించి అనుమతి తీసుకోవచ్చన్నారు. అన్నదమ్ములకు సంబంధించి ముందు వెనక వచ్చే స్థలాలకు 100 స్క్వేర్ మీటర్ల స్థలానికి 2 మీటర్లు, 100 స్క్వేర్ మీటర్లు పైబడిన స్థలానికి 3.6 మీటర్లు దారి ఉంటే సరిపోతుందన్నారు. మొదటిది ఏంటంటే బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంతకుముందు హై రైజ్ బిల్డింగ్స్ అంటే 5 అంతస్తులు 5 అంతస్తుల కంటే పైన ఉన్న బిల్డింగ్స్కి రూల్స్ని చాలా లిబరలైజ్ చేసాం. ఆ తర్వాత నాన్ హై రైజ్ బిల్డింగ్స్ అంటే 5 అంతస్తుల కంటే తక్కువ, 5 కంటే తక్కువ ఉండే బిల్డింగ్స్కి యాక్చువల్గా కొంత లెవెల్ చేయమని రిక్వెస్ట్ చేయటం అనేక బిల్డర్స్ అసోసియేషన్స్ వాళ్ళందరితో డిస్కస్ చేసాం అనేక దఫాలు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉన్నాయో స్టడీ చేసిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లెవెలైజ్ చేసాం. వాటిల్లో కొన్ని తీసుకుంటే ఈరోజు ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత 10% ఏరియాని మార్టిగేజ్ చేయాలి. బిల్డింగ్ అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కరెక్ట్గా కడితే ఆ మార్టిగేజ్ని మళ్ళా రిలీజ్ చేస్తారు. అయితే గవర్నమెంట్ సైట్స్ తీసుకొని ఆ సైట్స్లో కట్టుకుంటుంటే వాళ్ళు కేవలం అఫిడవిట్ ఇస్తే చాలు. అంటే మిగతా వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ మార్టిగేజ్ చేయాలా. గవర్నమెంట్ సైట్స్లో కడుతుంటే ఇన్నాళ్ళు అది ఉండింది, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా దాన్ని లిబరలైజ్ చేసి ఓన్లీ ఒక అఫిడవిట్ ఇస్తే వాళ్ళని అలౌ చేస్తారు. అదేవిధంగా గ్రౌండ్ నుంచి 3 మీటర్స్ అబవ్ బిల్డింగ్స్కి 1.5 మీటర్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. ఇన్నాళ్ళు అది లేదు. ఇన్నాళ్ళు బాల్కనీ యాక్చువల్గా అలౌడ్ లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 3 మీటర్స్ అబవ్లో 1.5 మీటర్స్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. మిగతా సెట్ బ్యాక్స్ అని యాజ్ ఉండాలి. అన్ని సెట్ బ్యాక్స్ కరెక్ట్గా ఉండి అంటే 3 మీటర్స్ అబవ్లో బాల్కనీస్ అలౌ చేసాం. సీసీటీ కెమెరాలు అపార్ట్మెంట్లలో, గ్రూప్ డెవలప్మెంట్ హౌసెస్లో, హై రైజ్ బిల్డింగ్స్లో, కమర్షియల్ కాంప్లెక్స్, మాల్స్, హోటల్స్లో అది కంపల్సరీ చేసేటట్టుగా యాక్చువల్గా రూల్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఇండస్ట్రీస్లో 2 రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి, రెడ్ కేటగిరీ అని, నాన్ రెడ్ కేటగిరీ అని. నాన్ రెడ్ కేటగిరీలో 9 మీటర్స్ వెడల్పు రోడ్డు ఉన్న బిల్డింగ్స్ అలౌ చేస్తాం. రెడ్ కేటగిరీ వాటిలైతే 12 మీటర్స్ ఉండాలి. అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ అవి జరిగినా ఎస్కేప్ కావటానికి దానికోసంగా 12 మీటర్స్ ఉండాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు 2 బ్లాకుల మధ్య ఎంత గ్యాప్ ఉండాలనేది స్పెసిఫిక్గా లేకుంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలో అంత గ్యాప్ ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు సెక్యూరిటీ పోస్ట్, ఒక అపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ పోస్ట్ కట్టారనుకోండి, దాన్ని అధికారులు అబ్జెక్షన్ చేయటం పర్మిషన్లో లేదని ఉంటుంది. ఇప్పుడు అఫీషియల్గానే సెక్యూరిటీ పోస్ట్ కట్టుకునే దానికి యాక్చువల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్లో పెట్టాం. అదేవిధంగా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవి పెట్టుకునే దానికైతే ఫ్రంట్లో కాకుండా బ్యాక్ సైడ్ ఎక్కడైనా పెట్టుకునే దానికి అలౌ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా రోడ్డు వైడనింగ్కి వాళ్ళ ల్యాండ్ పోతే TDR బాండ్స్ ఇస్తున్నాం. అయితే వాళ్ళు ఆ బిల్డింగ్ ప్రణాళికాబద్ధ ఆర్థిక పురోగతికి ముఖ్యంగా యువతలో నైపుణ్యాభివృద్ధి కీలకమని, ప్రతి మండలంలో స్థానిక పారిశ్రామిక అవసరాలు అభివృద్ధికి దోహదం చేసే వనరులను దృష్టిలో ఉంచుకుని నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, జగ్గైపేట తిరుపూరు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కొలికపూడి
కొలికపూడి శ్రీనివాసరావు హాజరైన ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ, సమస్యల గుర్తింపు, పరిష్కారానికి చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి మంగళవారం నాటికి ఏడాది అయిందని, ఈ రోజు జిల్లా సమగ్ర అభివృద్ధికి కీలకమైన దిశ కమిటీ సమావేశంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సమన్వయంతో అమలవుతున్న పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు పథకాలు, కార్యక్రమాల అమలుతో పాటు గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. ఇవాళ ఏడాది పూర్తయింది కూటమి పాలన. అందులో భాగంగా నేను కూడా లోక్సభ సభ్యునిగా ప్రమాణం స్వీకారం చేసి ఇవాళకి సంవత్సరం పూర్తయింది. ఈ సమయంలో ఇవాళ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను మా సహచర శాసనసభ్యులు అందరం కలిసి దిశ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ దిశ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్కీమ్స్ మీద కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఈ దిశ మీటింగ్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ, కొత్త స్కీముల్లో ఏదన్నా మనం పార్టిసిపేట్ చేయాలా, ఎక్కడెక్కడ ఆగున్నాయి, ఎందుకు పెండింగ్ పనులు ఉన్నాయి, వీటిలన్నిటి మీద చక్కగా డిస్కస్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలుగా ఇవాళ కొలికపూడి శ్రీనివాసరావు కానీ, శ్రీరామ్ తాతయ్య గారు కానీ వాళ్ళు కూడా ఇవాళ కొన్ని సూచనలు చేశారు. ఈ సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వీటినన్నిటి మీద మినిట్స్ రెడీ చేసుకుని రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఎన్టీఆర్ జిల్లాకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సెంట్రల్లో ఇంకేమేమి స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ ఉన్నాయి, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ ఇంకా ఏ విధంగా ఈ జిల్లాకి తీసుకురావాలి, ఇటువంటివన్నీ కూడా ముందుకు వెళ్తాం. తప్పకుండా అక్కడ ఉన్న సెక్రటరీస్ని కానీ, జాయింట్ సెక్రటరీస్ని కానీ కలిసి ఈ దిశ మీటింగ్లో ఏర్పాటు చేసుకున్న మినిట్స్ని వారికి సమక్షంలో మరిన్ని నిధులు వచ్చే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నా. ఈ మీటింగ్కి వచ్చిన అందరికీ, ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు. దిశ మీటింగ్ ముగియంగానే మన పట్టాభి గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, అంతేకాకుండా మా గౌరవ శాసనసభ్యులు ఇద్దరు సౌమ్య గారు, కృష్ణప్రసాద్ గారు రాలేకపోయినా మున్సిపల్ చైర్మన్లు అందరూ వచ్చారు. వాళ్ళ విదేశాల్లో ఉండటం, ఒకళ్ళు వాళ్ళ విదేశాలకు వెళ్ళటం రాలేకపోయారు. కాబట్టి మేము నలుగురం కూడా కూర్చుని మా నలుగురు ఎమ్మెల్యేలతో సలహా నిన్ననే ఆలోచించాం. పట్టాభి గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన మీటింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళ రాష్ట్రంలో చెత్త లేని ప్రదేశం ఉండాలని, చెత్త లేని రాష్ట్రంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకి 2 క్లస్టర్లు ఇచ్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. త్వరలో 5,000 దాటిన గ్రామాలలో కానీ, మున్సిపాలిటీల్లో కానీ ఈ 2 క్లస్టర్ల ద్వారా ఎక్కడా కూడా డంపింగ్ యార్డు లేని విధంగా ఏ రోజుకి ఆ రోడ్డు ఇది క్లియర్ అయ్యే విధంగా ఈ క్లస్టర్లు ఉండబోతున్నాయి. మరొక 15-20 రోజుల్లో మరొక మీటింగ్ ఏర్పాటు చేసుకుని క్లస్టర్ల ప్రదేశాలు అవన్నీ కూడా డిసైడ్ చేస్తాం. ఇటువంటి అవకాశం ఇచ్చిన పట్టాభి గారికి ధన్యవాదాలు మా ఎన్టీఆర్ జిల్లా తరఫున తెలియజేసుకుంటా. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఆలోచనలు ఎప్పుడూ 20 సంవత్సరాల ముందుంటాయి. అదేవిధంగా ఇవాళ చూస్తే మిగతా రాష్ట్రాలకు భిన్నంగా యువకుడైన పట్టాభిని ఆయనకు ఎంతో ఇష్టమైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేయటం వల్ల సరికొత్త ప్రాసెస్లో ఈ కొత్త మెకానిజం రాబోతుంది. ఈవీ వెహికల్స్ రాబోతున్నాయి. ఎక్కడ ఈవీ వెహికల్స్ దేశం మొత్తం మీద ఇదే మొదటిసారి అనుకుంటా. తప్పకుండా ఇవాళ చెత్త రహిత రాష్ట్రంగా తయారు చేయడంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ముందుంటుందని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా 2 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ అన్నారు. డంపింగ్ యార్డ్ రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దే లక్ష్యంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిసా, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, కొలికపూడి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్లతో నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె
పట్టాభిరామ్ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని తొలి జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను డంపింగ్ యార్డ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో క్లస్టర్ విధానం అమలుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యుల సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకుని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో 2 క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ మినహా జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి పట్టణ స్థానిక సంస్థలతో పాటు 5,000కు పైబడి ఉన్న దాదాపు 75 ప్రధాన గ్రామ పంచాయతీలను గుర్తించి 2 క్లస్టర్లుగా విభజించి ఏ రోజుకు ఆ రోజుకే వ్యర్థాల ప్రాసెస్ అయ్యే విధంగా మోడల్ రూపొందించామన్నారు. జగ్గయ్యపేట, నందిగామ, కొండపల్లి నగర పంచాయతీలు వాటి పరిధిలోకి వచ్చే గ్రామాలు తిరువూరు, మైలవరంతో పాటు పక్కనున్న నూజివీడుకు కూడా కరువయ్యేలా క్లస్టర్లను రూపొందించడం జరిగిందన్నారు. అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛతా దినోత్సవం రోజున తొలి క్లస్టర్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుపరిపాలనకి తొలి అడుగు సంవత్సర కాలం పూర్తయింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంవత్సర కాలంగా ఏం చేసాం, ఇంకా ఏం చేయబోతున్నాం అన్న అంశాల మీద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మరి ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి సారథ్యంలో ఒక పూర్తిస్థాయి సమీక్ష జరిగింది గౌరవ శాసనసభ్యులందరి సమక్షంలో. మరీ ముఖ్యంగా మరి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పరిధిలో మేము చేపట్టబడేటువంటి కార్యక్రమాలు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం, దానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాను ఒక పైలట్గా తీసుకుని క్లస్టర్ విధానంలో బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ రెండు కూడా కవర్ అయ్యే విధంగా మరొక మోడల్ని తయారు చేసి ముందుగా ఎన్టీఆర్ జిల్లాలో అమలు చేయడానికి ఇవాళ గౌరవ పార్లమెంట్ సభ్యులు గారి సహకారంతో, కలెక్టర్ గారు వారి యొక్క సహకారంతో చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో 2 క్లస్టర్స్ని ఏర్పాటు చేసి మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా ఏదైతే మరి 4 మున్సిపాలిటీలు ఉన్నాయో జగ్గయ్యపేట, నందిగామ, కొండపల్లి, తిరువూరు, ఈ 4 మున్సిపాలిటీలు అదేవిధంగా 5,000కి పైబడి జనాభా ఉన్నటువంటి ప్రధాన పంచాయతీలు దాదాపుగా 75 గ్రామాలని గుర్తించి వీటిని 2 క్లస్టర్స్గా విభజించి ఏ రోజు చెత్త అదే రోజు ప్రాసెస్ అయ్యే విధంగా మరొక మోడల్ని తయారు చేశాం. నందిగామ, జగ్గయ్యపేట, ఇటు కొండపల్లి ఈ 3 మున్సిపాలిటీలు వాటి పరిధిలోకి వచ్చేటటువంటి గ్రామాలు, అదేవిధంగా అటు తిరువూరు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు, మైలవరం ఈ 2 కవర్ అయ్యేటట్టు, పక్కన ఉన్నటువంటి నూజివీడు కూడా కవర్ అయ్యేటట్టు ఒక క్లస్టర్ని రూపొందించడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు కూడా వారి సలహా సూచనలు ఇచ్చారు. మరి మొట్టమొదటి క్లస్టర్ని అక్టోబర్ 2 స్వచ్ఛతా దివస్గా మనం ఏదైతే నిర్వహించుకుంటామో ఆ రోజున మొదటి క్లస్టర్ ప్రారంభోత్సవం చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి దీనికి సంబంధించి అన్ని రకాలుగా శాసనసభ్యులైనటువంటి శ్రీరామ్ తాతయ్య గారు, కొలుకుపూడి శ్రీనివాస్ గారు, అదేవిధంగా తంగిరాల స్వామి గారు, వసంత కృష్ణప్రసాద్ వీరందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అతి త్వరలోనే ఈ 2 క్లస్టర్లను ఏర్పాటు చేసి ఇక డంపింగ్ అనేది ఎన్టీఆర్ జిల్లాలో డంపింగ్ యార్డులు లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా చేయాలని సీఎం గారు ఆదేశం. దానిలో భాగంగా ముందు ఎన్టీఆర్ జిల్లాని ఒక డంప్ యార్డ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాం. దానికి అన్ని రకాలుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా కలెక్షన్కి సంబంధించి కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్లీట్ను కూడా అతి త్వరలోనే ఎన్టీఆర్ జిల్లాకి సమకూర్చబోతున్నాం. స్వీపింగ్ మెషిన్స్ కానీ, కాంపాక్టర్స్ కానీ మా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూడా అన్ని రకాలుగా వీటన్నిటికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నారు. ఆ రకంగా ఎన్టీఆర్ జిల్లాని పైలట్గా తీసుకుని అక్టోబర్ 2వ తారీఖుకి మరి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే దిశానిర్దేశం చేశారో దానికి అనుగుణంగా క్లస్టర్ విధానానికి జిల్లాలో శ్రీకారం చుట్టి ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేయబోతున్నాం. దానికి తమ పూర్తి మద్దతుని సహకారాన్ని అందిస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారికి, శాసనసభ్యులు అందరికీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
వకీల్ సాబ్ ఫేమ్ ప్రముఖ హీరోయిన్ అనన్య నాగల్లా విజయవాడ నగరంలో సందడి చేశారు. ఏషియన్ పెయింట్స్ ఎకో వీక్ లో భాగంగా ఏలూరు రోడ్లోని కృష్ణా పెయింట్స్ షాప్ ను సందర్శించారు. ఏషియన్ పెయింట్స్ లోని రకాల నాణ్యతకు సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు రోడ్ రామచంద్రం సమీపంలో ప్రసిద్ధిగాంచిన కృష్ణా పెయింట్స్ షాప్ ను ప్రముఖ హీరోయిన్ అనన్య నాగల్లా సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం పెయింట్ షాప్స్ లో ఉన్న వివిధ రకాల ఏషియన్ పెయింట్స్, అపెక్స్ కలర్స్ నాణ్యత వివరాలను నిర్వాహకులు ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా షాప్ కు విచ్చేసిన కస్టమర్లతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆమెతో ఫోటోలు దిగారు. అనన్య నాగల్లా మాట్లాడుతూ ఏషియన్ పెయింట్స్ ఎకో వీక్ లో భాగంగా తాను కృష్ణా పెయింట్స్ ను సందర్శించడం జరిగిందని, ఏషియన్ పెయింట్స్ కు ఒక బ్రాండ్ ఉందని, దేశవ్యాప్తంగా ప్రజలంతా ఏషియన్ పెయింట్స్ ను ఎంతగానో ఇష్టపడతారని, వారి ఆదర అభిమానులతో ఏషియన్ పెయింట్స్ నెంబర్ 1 గా ఉందన్నారు. అనంతరం కృష్ణా పెయింట్ అధినేత కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏషియన్ పెయింట్స్ ఎక్కువ వీక్ లో భాగంగా నిర్వహించిన పోటీలలో తమ షాపు విజయం సాధించిన సందర్భంగా ప్రముఖ హీరోయిన్ అనన్య నాగల్లా తమ షాపుకు విచ్చేసి తమను ప్రోత్సహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఏషియన్ పెయింట్స్ అంటే ప్రజలకు ఎంతో మక్కువ అని, ప్రజలంతా ఏషియన్ పెయింట్స్ పట్ల మక్కువ చూపుతారని, విజయవాడ నగరంలో కృష్ణా పెయింట్స్ కు ఒక బ్రాండ్ ఉందని చెప్పుకొచ్చారు. అందరికీ నేను చంద్రమౌళి, రీజనల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్. మేము ఈకోత్సవం అని ట్రాక్టర్ ఎమల్షన్, ఏస్ ఎమల్షన్ అందరికీ తెలిసిన కేటగిరీస్ అవుతున్నాయో దాని మీద డిస్ప్లే రౌండ్ పెట్టాము. ఆ డిస్ప్లే రౌండ్లో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక 600 కౌంటర్లు పాల్గొన్నారు. 600 కౌంటర్లో విజయవాడలో కృష్ణా పెయింట్స్ విన్ అయ్యారు. అందుకని మేడం గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ కృష్ణా పెయింట్స్ విజయవాడ. కృష్ణా పెయింట్స్ 30 ఇయర్స్ నుంచి ఏషియన్ పెయింట్స్ డీలర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాము. కస్టమర్లకు మేము ఎంతసేపు సాటిస్ఫాక్షన్ చేసి కస్టమర్ల యొక్క ఇదిగా చూసే బాధ్యతగా ఉంటాము. ఏషియన్ పెయింట్స్ అంటే మాకు చాలా ఇష్టం. ఏషియన్ పెయింట్స్ పురోగతి కోసం మేము ఎప్పుడు కష్టపడుతూ ఉంటాము, పనిచేస్తూ ఉంటాము. ఎక్కువగా ఏషియన్ పెయింట్స్ని ఇష్టపడతాము. కస్టమర్లకు వచ్చిన కస్టమర్లు ఏషియన్ పెయింట్స్కే సపోర్ట్ చేయమని చెప్తామండి. థ్యాంక్ యూ. ఈరోజు మేడం గారు అనన్య నాగల్లా మేడం గారు మా షాప్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. మేడం గారు మమ్మల్ని ప్రమోట్ చేయటానికి, మా షాపుని చూడటానికి వచ్చారు. వారికి మా ధన్యవాదాలు. నమస్కారం, నేను మీ అనన్య నాగల్లా. సో ఈరోజు నేను విజయవాడలో ఏషియన్ పెయింట్స్ వల్ల ఈకోత్సవంలో భాగంగా కృష్ణా పెయింట్స్ స్టోర్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఏషియన్ పెయింట్స్ వాళ్ళకి వీళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అండ్ వీళ్ళ టర్న్ ఓవర్స్, లేకపోతే వీళ్ళ స్ట్రగుల్స్, వీళ్ళ జర్నీ గురించి తెలుసుకుని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇన్స్పైరింగ్గా అనిపించింది. విజయవాడలో కృష్ణా పెయింట్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అంట. సో అలాంటి కృష్ణా పెయింట్స్ స్టోర్కి వచ్చాను ఈరోజు. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత చిత్తశుద్ధితో అమలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసం కూటమి నేతలు ఎల్లో మీడియా వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు 420 అబద్దాలు, లోకేష్ 840 అబద్దాలు చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేష్ సొంత డబ్బా కొట్టుకోవడం, వైఎస్ జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఉన్నతాధికారుల్ని అందరినీ కలగలిపి ఓ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ సారాంశం ఏముండాలి? వారు దానికి పేరు సుపరిపాలనలో తొలి అడుగు. సుపరిపాలనలో తొలి అడుగు, ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా అనేటువంటి ఫ్రంట్ పేజీ పెట్టుకుని యథావిధిగా 30-40 పేజీల పుస్తకాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి పెట్టి, పేరుకేమో ఇది పుస్తకం, ఈ సంవత్సర కాలంలో వారిదొక గొప్ప పరిపాలన, మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం అంట తొలి అడుగు పడిందంట. ఈ తొలి అడుగు ఏం చెప్పాలి? పెట్టిందేమో మొదటి సంవత్సరం పండగ. ఈ సంవత్సర కాలంలో వారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారు, వారికి ఏమేమి ప్రమాణాలు చేశారు, ఇంతవరకు వాటిని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశారు, మాట నిలుపుకున్నారు,
చెప్పినవి కాకుండా చెప్పనివి ఏం చేశారు? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శ్రీహరికోటలో వదిలిన రాకెట్ కంటే శరవేగంగా ఎంత ఆకాశానికి ఎత్తుకు దూసుకెళ్లారు? ఇలాంటివన్నీ చెబుతారేమో అనుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు. ఏంటయా అంటే మీటింగ్ పెట్టి ఇలా ముగ్గురు కలిసి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు 420 అబద్ధాలు చెప్తే ఆయన కొడుకు 840 అబద్ధాలు చెప్పాడు ఈ మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది. ఆయనకి హీరోకి కళ్ళు కనపడు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదు అంటాడు. అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు, అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు నిన్న సచివాలయానికి వెళ్తే. ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారా అంటే 2 భాగాలు వేశారు, ఇటో పక్క ఇటో పక్క. బోని మొదలు పెడతాం. మొదటి పేజీ మిస్ గవర్నెన్స్ నుంచి ఏ హిస్టారిక్ మ్యాండేట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాదేమో మిస్ గవర్నెన్స్ అంట, దాని నుంచి చారిత్రాత్మకమైనటువంటి ప్రజా తీర్పుకి వీళ్ళు దారి తీశారంట, తెరదీశారంట. ఈ డబ్బాల్లో కొట్టుకుంటూ జూన్ 4న అన్ప్రెడిక్టెడ్ రిజల్ట్ ఇన్ ద కంట్రీ, దేశం మొత్తం మీద ఊహించని గెలుపు, 94% స్ట్రైక్ రేటు, మ్యాండేట్ రిఫ్లెక్ట్స్ ది పీపుల్స్ హోప్ ఆన్ ఎన్డీఏ అలయన్స్. ఇక భగవంతుడు తెలియాలి ఎన్డీఏ అలయన్సా ఇది చంద్రబాబు నాయుడు పచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, లేదు నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఇక భగవంతుడి. పోలీసులు ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. సిపి రాజశేఖర్ బాబు చొరవ, సిబ్బంది పనితీరు వలన ఎన్టీఆర్ జిల్లాలో నేరాలు తగ్గాయని అభినందించారు. పోలీస్ కమిషనర్ విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. గురునానక్ కాలనీ ఎన్ఎస్సి ఫంక్షన్ హాల్లో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లు హాజరయ్యారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కాలనీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచనలు, సలహాలు నాకు ఎంతో పనిచేశాయన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని అభినందించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ను తిరిగి అందుబాటులోకి తెచ్చారని, డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకున్నారని తెలిపారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో సిపి ప్రతిభ ఆపారమన్నారు. వరదల సమయంలో, దసరా ఉత్సవాల సమయంలో పోలీసుల పాత్ర కీలకమని, ఎన్టీఆర్ జిల్లాలోని మొత్తం పోలీస్ స్టేషన్లు ఇలానే ఉండాలని ఆకాంక్షించారు. దాతల సహకారంతో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడంలో ఎప్పుడు ముందుంటామన్నారు. నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ ప్రజలకి ముఖ్యంగా చరిత్రలో ఎవరు గెలిపించని విధంగా భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన విజయవాడ ప్రజల సేవలోనే ప్రతినిత్యం ఉంటానని, విజయవాడ కాదు ఎన్టీఆర్ జిల్లా ప్రజల సేవలోనే మీ అందరి ముందు ఉంటానని తెలియజేసుకుంటూ ముందుగా ఈ విషయం చెప్పాలనుకున్న ఈ సభ ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ. ఇక మా కమిషనర్ రాజశేఖర్ బాబు గారు, ఆయన కమిషనర్ గారు అయినప్పుడు నేను కొంచెం పైన అడిగా, కొంచెం మంచి కమిషనర్ వేయండి ఎట్లా ఉంటారో అనుకున్నా.
ఆయన కమిషన్ అయిన కాడి నుంచి కూడా విజయవాడ నగర డెవలప్మెంట్లో వారి యొక్క పాత్ర చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది. తప్పకుండా మనం చూస్తే టెక్నాలజీని అనుసంధానం చేయడంలో వారే దిట్ట. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ని యూజ్లోకి తీసుకొచ్చారు. మనం ఎప్పుడో 2014 to 19 ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ని గత ప్రభుత్వ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యంతో కమాండ్ కంట్రోల్ రూమ్కి మూతపడితే ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ని తీసుకురావడమే కాకుండా మా అందరినీ మమేకం చేసి డ్రోన్స్ అంటే 29 పోలీస్ స్టేషన్లోనూ డ్రోన్లు ఉండి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా డ్రోన్ల ద్వారా వాటిని నిరోధించడంలో మా కమిషనర్ గారి పాత్ర గణనీయంగా ఉంటుంది. తప్పకుండా వారికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నిజంగా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ విజయవాడలో జరగడం చాలా బాగుంది. కాకపోతే ఒకటే కోరాము ఈ మధ్య ఇప్పుడు సార్ మా ఛానల్లో ఎక్కువ రాస్తున్నారు ఇంటెన్సిటీ తగ్గించడం కొంచెం అని అది అన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా క్రైమ్ రహిత ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కోరుకుంటున్నారో మనం చూస్తే విజయవాడ చాలా ప్రశాంతంగా ఉంది. అంతేకాకుండా వరదల సమయంలో కూడా పోలీసుల పాత్ర మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మర్చిపోలేనిది. సహాయ సహకారాల్లో వరదల సమయం అవ్వచ్చు, వెంటనే కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వచ్చినాయి. వీటన్నిటిలో కూడా పోలీసు వారి పాత్ర చాలా గొప్ప విషయం. టెక్నాలజీని వినియోగించి ఏ విధంగా కంట్రోల్ చేయాలో రాజశేఖర బాబు గారు మొత్తం రాష్ట్రానికే చూపించారు. చూసి వాళ్ళ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లోనే ఉండి ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంది, భవానీ దీక్షల సమయంలో కూడా ఎక్కడెక్కడ రద్దీ ఉందో చూసుకుని ఎక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వటం. గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదో హార్డ్ వర్కింగ్ కాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్కింగ్ అంటున్నారు. తప్పకుండా టెక్నాలజీని వాడుతూ ఆ విధంగా వెళ్తుంది విజయవాడ పోలీస్ కమిషనరేట్. తప్పకుండా విజయవాడ పోలీస్ కమిషనరేట్ వారికి ప్రతి ఒక్కరికి కూడా మీకు అభినందిస్తున్నాను. ఇక చూస్తే మోడల్ పోలీస్ స్టేషన్, మొన్నే ఒక మోడల్ పోలీస్ స్టేషన్ కూడా సార్ సత్యనారాయణపురంలో ఓపెన్ చేశారు. తప్పకుండా ఆ విధంగా అన్ని పోలీస్ స్టేషన్లు ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా విజయవాడ నగరంలోనే కాదు ఎన్టీఆర్ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లు మోడల్ పోలీస్ స్టేషన్గా వచ్చే విధంగా నేను సెంట్రల్ హోమ్ కమిటీలో కూడా ఉన్నాను మెంబర్ని. దాంట్లో కూడా పోలీసులకి అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ మీద రెగ్యులర్గా ఎల్లుండి 2వ తారీఖు 3వ తారీఖు కూడా హోమ్ కమిటీ మీటింగ్ ఉంది. దాంట్లో కూడా సార్ సూచనలు తీసుకుని తప్పకుండా విజయవాడే కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి ఎటువంటి మోడర్న్ టెక్నాలజీస్ కావాలో కూడా గౌరవ హోంమంత్రి గారు అనిత గారు మా చెల్లి అనిత గారి సహకారంతో డీజీపీ గారి సహకారంతో ఏమేమి అవసరాలు ఉన్నాయో చేస్తామని తెలియజేస్తా. మరొక్కసారి సార్ విజయవాడ ప్రజలు నిజంగా దాతృయత హృదయం ఎక్కువ. మనం ఒక్కసారి పిలిపిస్తే మనం చూసాం వరదల సమయంలో ఎంతోమంది వ్యక్తులు వెళ్ళి అక్కడ సేవ చేయటమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్కి దేశంలో ఎక్కడా లేని విధంగా 650 కోట్లు వచ్చిందంటే దాంట్లో మెజారిటీది విజయవాడ ప్రాంతంలో ఇక్కడ నివసించే ప్రజలే కాకుండా దూర ప్రాంతాలు ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటువంటి దాతృత్వం ఉంది. కాబట్టి ఇండియాలోనే ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి హ్యామ్లెట్ విలేజ్ గౌరవ కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారి ఈ రోజున ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజున మనం జరుపుకోవడం జరిగింది. కాలనీ వాసులు అనేక సంవత్సరాలుగా నేను చూడటం జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొక్కలు నాటండి అంటే ఆయన 100 మొక్కలు నాటమంటే 1000 మొక్కలు నాటిన కాలనీలు ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు సార్. శ్రమదానం అంటే అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న విధానం. అంతేకాదు జన్మభూమి అని చెబితే వాళ్ళ పిల్లలందరికీ చెప్పి బ్రహ్మాండమైన హై స్కూల్స్ నిర్మాణాలు చేపట్టారు, రోడ్ల నిర్మాణాలు తోడ్పడ్డారు. అలాంటి స్వచ్ఛమైన కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ కలిసి ఈ రోజున సీసీ కెమెరాలు మన సిపి గారు నేరాలు కంట్రోల్ అవ్వాలంటే సీసీ కెమెరాల ద్వారా సాధ్యమని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తే మరి కాలనీ వాసులందరూ కూడా ఏమాత్రం ఆలోచన పాజిటివ్గా చేసి ఈ రోజున ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేసినందుకు
కాలనీ వాసులకు ముందుగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ రావటం ఇది ఎంతో గొప్ప విషయం. వారి యొక్క శక్తిని మనం ఒక్కసారి ఒక మాటలో చెప్పాలంటే, డ్రోన్స్ అని అంతకుముందు ఏదో మన పెళ్ళిళ్ళలో చిన్న కెమెరా గాలి కొట్టుకుంటా ఏదో కెమెరా ఫోటోలు తీస్తుంది అనుకున్నాం. కానీ ఆ డ్రోన్స్తో బ్రహ్మాండమైన ప్రదర్శన ఏర్పాటు చేసి విజయవాడ నగరంలో అసలు మొత్తానికి అందరికీ కూడా డ్రోన్స్కి ఇంత శక్తి ఉందని చూపించిన వ్యక్తి మన సిపి గారు. మా అందరినీ శాసనసభ్యుల్ని అందరినీ పిలిచి ఆయన ఒక ప్రదర్శన చూపించారు. నేను డాగ్ లవర్ని, నా ఇంట్లో ఎప్పుడు కూడా 3 కుక్కలు ఉంటాయి. ఏదైతే అవి ఒక తెల్లటి చిన్న చాప వేస్తే డ్రోన్ అక్కడ నుండి ఆయన ఆన్ చేస్తే ఆయన చేయమన్న పని చేసుకొచ్చి మరలా అదే చాప మీద తెల్లటి చాప మీద వచ్చి ఆగింది. నాకు మా కుక్క పిల్ల గుర్తొచ్చింది. అంత డ్రోన్స్తో అంత కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పి మమ్మల్ని ఆశ్చర్యపరిచిన మా సిపి గారు. తర్వాత మనం చూసాం, పాకిస్తాన్ ఇండియాలో ఇబ్బంది జరిగితే డ్రోన్స్ అన్నీ వచ్చి రాక్షసులాగా పాకిస్తాన్ దేశం వెళ్ళి అక్కడ ఉన్న స్థావరాలని చేతగొట్టేసినాయి. అప్పుడే డ్రోన్స్ గురించి మన శక్తి మనకి అందరికి కూడా తెలిసింది. కానీ ఆ శక్తిని ముందే మనం చూపించిన వ్యక్తి మన పోలీస్ కమిషనర్ గారు. చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ చూసినా డ్రోన్సే, ఇవాళ ఇరాక్ ఎద్దు వచ్చిన డ్రోన్సే, ఇజ్రాయెల్ ఎద్దు వచ్చిన డ్రోన్సే. అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా మనం నేరాలని అరికట్టవచ్చు అని చెప్పి ఎక్కడో తెనాల్లో జరిగిన దొంగతనాన్ని, ఆ బంగారాన్ని విజయవాడలో తీసుకెళ్తాం. ఏపీ ఎండీసీ తన ఖనిజ తాకట్టు పెట్టిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఈరోజు 5,500 కోట్లు అప్పు చేయడానికి వెళ్లిందనే విషయానికి ఆయన తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై బుగ్గన ధ్వజమెత్తారు. ఆస్తులను గాని మద్యం ఆదాయాన్ని గాని తాకట్టు పెట్టడం లేదని చంద్రబాబు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు చేస్తున్నదేంటి? అప్పు చెల్లించకపోతే నిరుగా రాష్ట్ర ఖజానా నుండి తీసుకునేలా అప్పుల వారికి అధికారం కట్టబెట్టారు. అసెంబ్లీ ఆమోదం ఉంటే తప్ప నిధులు డ్రా చేయడానికి వీల్లేదు. కానీ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తప్పుడు పనులు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి? ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాలో నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ. ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు? పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితికి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే, సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది. 204 ఆర్టికల్లో అప్రోప్రియేషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ₹1 కూడా డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ గవర్నర్ గారికి ప్రత్యేకమైన కోర్టుకు సంబంధించినవి తప్ప మిగతా ఎక్కడ కూడా ₹1 తీసుకునే దానికి అవకాశం ఉండదు. అదేవిధంగా 293/1 రాజ్యాంగంలో అంటే ఒకవేళ రాష్ట్రము ఏదన్నా కానీ అప్పు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్ ఏమైతే ఉంటుందో దాన్ని తాకట్టు పెట్టి చేసేదానికి ఒక అసెంబ్లీకి తప్ప ఎవరికి, శాసన తప్ప ఎవరికి లేదు హక్కు. ఈ 3 కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి. 203 ఆర్టికల్, 204 ఆర్టికల్, 293/1. ఇంతకుముందు మద్యం మీద ఏదైతే ఆదాయం వచ్చిందో గత ప్రభుత్వంలో, మా పరిపాలనలో మద్యం మీద ఒక ప్రత్యేకమైన ఆదాయం తయారు చేసినాం. ఎట్లా తయారు చేసినాము?
ఏదైతే మద్యం అమ్ముతూ ఉన్నారో ఆ మద్యము రీటైల్ షాపులో కొద్దిగా ఎక్కువ అమ్ముతున్నారు. అంటే ఒకవేళ ఒక మద్యం సీసా బీర్ సీసా ఒకవేళ 200 రూపాయలు అయితే రీటైల్ షాపులు సిండికేట్ అయ్యి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వమే రీటైల్ బిజినెస్ చేసిందో ఆ 10 రూపాయలు 20 రూపాయలు ఏదైతే ఉందో, ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో, ఏదైతే అంగళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ చేతికి పోయిందో ఆ డబ్బును ARET అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి పెట్టి ఆ డబ్బులు మాత్రమే, అంటే ఆ 10 రూపాయలు కానీ 20 రూపాయలు ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో ఆ డబ్బులు మాత్రం ఒక పన్ను రూపం తయారు చేసి ఆ పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో తద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు అప్పు చేసి చట్టసభలో చట్టము చేసి ఈ డబ్బులు ఏదైతే అప్పు చేయడం జరుగుతుందో ఈ ఎక్స్ట్రాగా వస్తున్న ఎక్స్ట్రా పన్ను ద్వారా దిద్దడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే వస్తున్నాయో అవి కేవలము 3 ప్రజలకు పేదవాళ్లకు ఉపయోగపడే స్కీములకు జరుగుతుంది. ఏదైతే ఆసరా ఉందో మహిళలందరూ కూడా పొదుపు మహిళలకు అప్పు ఏదైతే మాఫీ చేయడం జరిగిందో వాటికి, ఏదైతే చేయూత ఉందో మహిళలందరికీ కూడా ఆదాయ వనరులు పెంచేదానికి ఒకటి, ఏదైతే వ్యవసాయదారులు రైతు భరోసా కింద సహాయం అందించిందో ఆ 3 స్కీములకు మాత్రమే ఇచ్చేదానికి చట్టము చేసి చేయడం జరిగింది. మరి అంటే ఎక్స్ట్రా పన్ను తయారు చేసి తద్వారా చట్టము చేసి చట్టము ద్వారా చేసినది తప్పైనప్పుడు మీరు చేసినది ఏమంటారండి? ఎంత అన్యాయంగా ఇది! అంటే రోజు ప్రెస్లో వస్తుంది, చివరకు ఇది సబ్జుడిస్ కోర్టులో ఉంది. ఈరోజు కోర్టుకు పోయి కోర్టులో ఈరోజు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే కోర్టు ఏమనింది, వివిధ డిపార్ట్మెంట్లను మీరు మీ వాదన సబ్మిట్ చేయండి అని చెప్పినారు. మామూలుగా అయితే ఎవరు కూడా కోర్టులో ఉన్న అంశాన్ని ఎవరు కూడా దాన్ని కోర్టులో తేలే వరకు గౌరవ న్యాయస్థానంలో తేలే వరకు ఎవరు కూడా ఒక నిర్ణయం తీసుకోరు. అట్లాంటిది మళ్ళీ ఈ రోజు పోతున్నారు 5,000. మెరుగైన సమాజం కోసం ఫ్రీ మెసెన్స్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆంధ్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి అన్నారు. ఫ్రీ మెసెన్స్ సమాజ హితం కోసం రాబోయే రోజుల్లో సేవలను మరింతగా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. ఇలాంటి క్లబ్బుల్లో భాగస్వాములు కావడం వల్ల వ్యక్తిత్వ వికాసంతో పాటు జీవితం జాతీయ భావం కూడా పెంపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లాడ్జీ భరోసా స్ట్రేంజ్ 87, లాడ్జీ భరోసా కనకదుర్గ 331, లాడ్జీ అమరావతి 466, లాడ్జీ కల్నల్ చౌదరి 201 సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్హుడ్ డేని ఘనంగా నిర్వహించారు. పూర్ణానందంపేటలోని ఫ్రీ మేసన్స్ హాల్లో ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్రీ మేసన్స్ సేవలను ప్రస్తుతించారు. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నారన్నారు. మెరుగైన సమాజ స్థాపన కోసం పనిచేస్తున్న ఎలాంటి సంస్థలతో కలిసి పనిచేయడం వల్ల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా జాతీయ భావం పొందుతుందని పేర్కొన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని ఫ్రీ మేసన్స్ కు సంబంధించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బాయన వెంకటరావు మాట్లాడుతూ 1912లో స్థాపించిన ఫ్రీ మేసన్స్ ద్వారా సమాజానికి బహుముఖ సేవలు అందుతున్నాయన్నారు. ఈ తరహా క్లబ్స్ లో పనిచేయడం ఎంతో అదృష్టమని, సేవలోని మాధుర్యం తెలుసుకున్నప్పుడే మరింత సేవ చేయాలని భావన కలుగుతుందన్నారు. సమాజంలో అనాథులు భాగ్యులను ఆదరించి సేవ చేయడం కన్నా మహత్తర భాగ్యం మరొకటి లేదని, ఇదే పరంపరను కొనసాగించాలని ఆయన సూచించారు. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే నాడు మమ్మల్ని గౌరవతిగా పిలవడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ బ్రదర్హుడ్లో ఉన్నటువంటి స్వీట్నెస్ సమాజ సేవలో ఎట్లా చేయాలి, ఈ టైము, డిసిప్లిను, ఇవన్నీ కూడా మరి 1912లో స్టార్ట్ అయినటువంటి ఈ లాడ్జ్ బరస్టైన్ 87 మరి ఆ క్లబ్ మమ్మల్ని, అంటే లాడ్జ్ అంటారు, ఈ రోటరీ క్లబ్స్లోనూ లైన్స్లోనేమో క్లబ్స్ అంటారు. మరి ఇది ఈ పరంపర ఇట్లాగే
ఇంకా ముందుకు కూడా జరగాలని ఇప్పుడే మాస్టర్ చెప్పారు. ఇప్పుడు ఈ వరదల్లో కానీ నేషనల్ వైడ్ సెమినార్స్ కానీ ఇవన్నీ ఇక్కడ చేయడం అనేటువంటిది కూడా చాలా చక్కటి ఫెలోషిప్ డెవలప్ అవుతుంది. మెసానిక్ లాడ్జ్లో ఈరోజు జరుగుతున్న యూనివర్సల్ బ్రదర్హుడ్ డే కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. బ్రదర్స్ అందరినీ గత కొన్ని సంవత్సరాలుగా అందరూ నాకు మిత్రులే. కానీ ఈరోజు ఈ బ్రదర్హుడ్ డే సందర్భంగా వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, బ్రదర్హుడ్ అనేది ఎలా ఉండాలనేది కానివ్వండి, ఒక మనిషి ఇంటెగ్రిటీ అండ్ చారిటీ వర్క్ కానివ్వండి, వీటన్నిటినీ ఏ విధంగా ఈ మేసన్స్ తరపున, ఈ మెసానిక్ లాడ్జ్ తరపున వీటన్నిటినీ ప్రమోట్ చేసి ఈ సొసైటీని, మన చుట్టూ ఉన్న మనుషుల్ని బెటర్గా చేయటం ఎట్లా అనేది వీళ్ళందరూ సందేశాలు ఇవ్వటం జరిగింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు లింగిపల్లి రామకృష్ణ. విజయవాడ ఫ్రీ ప్యాసెంజరీ తరఫున ఈరోజు యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఈరోజు జరగడం జరిగింది. మరి ఒక 1 వీక్గా భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సందర్భంగా సే నో టు డ్రగ్స్ అని ఒక కాన్సెప్ట్ మీద గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము మా వాకథాన్ అనేది నిర్వహిస్తున్నాం. ఇవాళ చాలామంది పిల్లలు కాలేజీ వయసు నుంచే పెడదారిని పట్టి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తన జీవితాలు పాడు చేసుకుంటమే కాకుండా తన కుటుంబ జీవితాలు కూడా అందరినీ ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు. మరి అటువంటి పిల్లల్లో, చదువుకున్న పిల్లల్లో కూడా అవేర్నెస్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ డ్రగ్స్ మీద అవగాహన కల్పించే విధంగా మా రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా పిలుపు మేరకు సే నో టు డ్రగ్స్ అనేటువంటి ఒక స్లోగన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆ స్లమ్స్లో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మేము నిర్వహించాం. ఈ ఫ్రీ ప్యాసెంజరీ తరఫున ప్రజల్లో ఎవరైతే ఓన్లీ 2 words. ఒకటి ఏంటంటే ఇప్పుడు మాకున్నటువంటి ఈ ప్రజెంట్ ఈ మ్యాషనరీ, ఈ డెవలప్మెంట్స్, ఇప్పుడు లార్జ్ బరో స్టేజ్ 87 కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగా పీక్లోకి వెళ్తున్నాయి. ఎవరంటే కారణం టిఎన్ మనోహర్ అని మాకు రీజనల్ గ్రాండ్ మాస్టర్. ఆయన ఎవరో కాదు, అంటే ఆల్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్ చైర్మన్ ప్లస్ బ్యాంక్ చైర్మన్గా రకరకాల ప్లస్ పద్మ విభూషణ్ అవార్డ్ విన్నర్ అండ్ అంటే ఫెలోషిప్ తీసుకోవడం ఓన్లీ డిన్నర్. బట్ వన్ థింగ్, ఆయన ఎంత మోటివేట్ చేస్తారంటే ది కాంట్ ఎస్టిమేట్. వాళ్ళు ఈ రోజున ఇంత ఇన్స్పైర్ అవడానికి కారణం, విజయవాడ ముందుకెళ్ళడానికి కారణంలో మెయిన్ క్యాండిడేట్ టిఎన్ మనోహర్. నెక్స్ట్ ఇవాళ బాయన వెంకట్రావు, ఆయన బీయింగ్ ఏ ఇండస్ట్రియలిస్ట్, ఆయన చెప్పిన మనోభావాలు ఉన్నాయి చూసారా. అంటే ఏంటి, పిల్లల్ని ఏ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఏ విధంగా మోటివేట్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వర్డ్ దట్ హీ సెడ్. సో నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఆయన లాంటి వ్యక్తి మనలాంటి మ్యాషనరీలో ఒక సభ్యుడి కింద కలిసి తీసుకురాగలిగితే మీరందరూ కలిసి ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ. సెకండ్ పాయింట్, నాకు ఒకసారి బ్రాడర్లో చిన్న స్టోర్ పడితే నాకు ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఆయన మానేశారు ప్రజెక్ట్. ఆయన ఎవరంటే జస్దర్. ఆయన తీసుకెళ్లారు ఈ దగ్గరికి తీసుకెళ్ళి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్ చేసిన పోలీసులు, ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణకు ఆదేశం. భవన్ నిర్మాణాల నిబంధనలు సరళతరం, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. యోగాంధ్ర స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిల్లా కృషి భేష్, దిశ కమిటీ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.